ఆలోచనలు తప్ప మరేదీ మిమ్మల్ని బంధించదు. మీ భయం తప్ప మరేదీ మిమ్మల్ని పరిమితం చేయదు. మరియు మీ విశ్వాసం తప్ప మరేదీ మిమ్మల్ని నియంత్రించదు. కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ ఆత్మ మిమ్మల్ని గెలిచేలా చేస్తుంది. మీ ఆధ్యాత్మికత అనే ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఎక్కడుంది, దీని యొక్క స్థల పురాణం ఏంటి అనే విషయాల్ని పూర్తిగా ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము సింహాచలం అనే గ్రామంలో విశాఖపట్టణమునకు 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపై ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రమును విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుణ్ణి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ విదియ నాడు అంటే మే నెలలో వస్తుంది. సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా 11వ శతాబ్దం వరకు కనిపిస్తున్నది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైందని చెబుతారు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లో 4వదైన లక్ష్మీ నరసింహ అవతార మూర్తిగా వెలిశారు. స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలలా ప్రజలు భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తరువాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురురావుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్త్యమైన శక్తి ప్రభావం వల్ల పురురావుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించారు. విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురురావుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురురావుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ అక్కడున్న ప్రజలు, దేవస్థాన యాజమాన్యం అలాగే పాటిస్తున్నారు. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూయడమే ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి వరాహము, నరుడు మరియు సింహము రూపాలు కలిగి ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో వారాహము తల, సింహము తోక, మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనంతో కప్పబడి లింగాకృతిలో స్వామివారు ఉంటారు. నిత్యం ఇదే రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ నాటికి చందనం తీసేసి నిజరూప దర్శనం ఇస్తారు భక్తులకు. శ్రీకృష్ణ దేవరాయల వారు గజాపతి ప్రతాపరుద్రుని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని 2 సార్లు దర్శించుకొని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశారు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించారు. ఇప్పటికీ ఒక పచ్చలహారం ఆలయంలో ఉంది. కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని సింహాద్రినాథుడిని దర్శించి నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయల విజయ ధ్వజము శిలాశాసనము ఇంకా అక్కడ ఉంది. సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖముగా కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యంను ప్రసాదిస్తే పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. అందువల్ల
ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి ముందు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఆ పని విజయవంతం అవుతుందని నమ్ముతారు. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటి అంటే కప్పస్తంభం. కప్పస్తంభం దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో ఉంటుంది. ఈ స్తంభం సంతాన గోపాల మంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైంది అని భక్తుల నమ్మకం. సంతానం లేని వారు ఈ కప్పస్తంభంను కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారి భక్తులు ఇక్కడే కప్పలు అంటే పన్నులు చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్పస్తంభంగా మారింది. సింహాచలం అంతా కొండ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలవృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజ సిద్ధమైన జలాధారులు ఉన్నాయి. వీటిలో కొన్ని గంగాధార, ఆకాశధార, చక్రధార, మాధవ ద్వారాలు ఉన్నాయి. భక్తులు ఈ ధారలో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు. మరియు ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కళ్యాణము తర్వాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. అడవి విరామం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవ స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందింది. ఇక వారాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద అడవివారం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకరు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకా విహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది. ఈ ఉత్సవం ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామిని దర్శించడం. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమి సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన ఉన్న తొలి పావాంచ దగ్గరి నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. సుమారుగా 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదర్శనం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణం చేస్తారు. ఇదండి ఈ ఆలయం యొక్క చరిత్ర. మనం ఇప్పుడు ఆలయంలో జరిగే ప్రధాన పూజలేంటి, ఎలా జరుగుతాయనేవి తెలుసుకుందాం. స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. టికెట్ ధర వచ్చేసి 1000 రూపాయలు మాత్రమే. రోజు ఈ సేవలో పాల్గొనవచ్చు. రెండవది స్వర్ణ పుష్పార్చన. టికెట్ ధర వచ్చేసి 116 రూపాయలు. ప్రతి గురువారం ఉదయం 7 గంటలకు నుంచి గంట పాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, 2 లడ్డూలు, పులిహోర ఉచితంగా అందిస్తారు. ఈ ఆలయం చరిత్ర అంతా బాగానే ఉంది, కానీ ఈ ఆలయానికి రవాణా ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి అనే కదా మీ సందేహం. సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌక, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింహాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. మరియు సింహాచలంలో దిగిన తర్వాత సింహాచలం గుడి దగ్గరికి దేవస్థానానికి సంబంధించిన బస్సులు ఎన్నో ఉంటాయి. ఇదండి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. మరిన్ని ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది.